ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్కెలిటన్ని ఏ విధంగా గుర్తిస్తారు అంటే ఆడ మగ ఏజ్ ఇవన్నీ కూడా ఏ విధంగా గుర్తించి ఎలా చనిపోయారు అనేది చెప్తారు ఏంటనే విషయాలు కూడా ఒకసారి సార్ క్లియర్గా చూపిస్తారు. ఆయన మాటలో ఒకసారి తెలుసుకుందాం. మానవ అస్థిపంజరం దొరికినప్పుడు వాటిని అన్నిటినీ ఇలాగే ఉంటే ఈజీగా చెప్పటం, కానీ ఇలా ఉండవు. మనకు దొరికిన అస్థిపంజరంలో ఆ ఎముకలన్నీ ఒక క్రమంలో మనిషిలో మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అనటామికల్గా శారీరక నిర్మాణంలో అదే మాదిరిగా ఉంచి పక్కన స్కేల్ పెట్టాలి. ఇక్కడ దీనిల మీద కాదు, దీనిల మీద పెడితే తప్పుడు వస్తుంది. సమాంతరంగా ఒక స్కేల్ పెట్టి దాంతో మెజర్ చేసిన దానికి 1 నుంచి 4 ఇంచీల 2 నుంచి 4 ఇంచీల హైట్ని యాడ్ చేస్తే అప్పుడు ఆయన బ్రతికున్నప్పుడు ఎంత ఎత్తుండేవాడో అది తెలుస్తుంది. ఈ 2 నుంచి 4 ఇంచీల ఇది ఎందుకు యాడ్ చేయాలంటే దీనికి అక్కడ ఫ్లెష్ ఉంటుంది కింద పాదాల్లోన పైన, తర్వాత ఈ వెన్నెముకల మధ్యలో కూడా కార్టిలేజెస్ ఉంటాయి. అవన్నీ ఎముకల్లో ఉండవు, కుళ్ళు అవి డిజాల్వ్ అయిపోతాయి. కాబట్టి వాటి కోసం అది యాడ్ చేయాల. ఇది తర్వాత మనిషి పుట్టినప్పుడు ఇది బొమ్మ మాత్రమే, తల అంతా మనం చూస్తూ ఉన్నట్టు ఉండదు. ముందు ఒక ఎముక, తర్వాత ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా ఉంటాయి. ఈ మధ్యలో ఉండే ఖాళీది అది రేడియో అంటే ఒపేక్ కాదు, అది ఎక్స్రే కిరణాలు పోతాయి, అందువలన అది చిట్లిపోయినట్టు ఉంటుంది. కానీ అది కాదు, దానికి ఏంటంటే మన గోళ్ళలో ఉండేది కార్టిలేజ్, ఆ టైపుది మధ్యలో ఉంటుంది. దాంతో పిల్లలు ఆకారం ఉంటారు. పుట్టిన పిల్లలకి ఇన్ని ఎముకలు కూడా ఉండవు, కానీ వాళ్ళు ఆకారాన్ని ఎట్లా బట్టి అంటారంటే ఈ కార్టిలేజ్, మన గోళ్ళు కూడా కార్టిలేజెసే. దీన్ని ఆసిఫికేషన్ అంటే ఏంటంటే దానికి బోన్ క్యారెక్టర్ రావటాన్ని దాన్ని ఆసిఫికేషన్ అంటారు. ఇక్కడ మనిషి కొద్ది 25 ఏండ్లు అట్లా వయసు వచ్చినప్పుడు 25-30 ఏండ్ల మధ్యలో ఈ పుర్రె పోగా దొరికితే కానీ దాని ఫోటో కానీ దొరికితే ఇక్కడ మనకు ఏదో కుట్టినట్టుగా ఉంటుంది చూడండి, స్టిచ్ చేసినట్టుగా. అవి ఏంటంటే ఈ పుర్రె ఎముకలు ముందుండేది ఫ్రాంటల్ బోన్ అంటాం, ఇది పెరైటల్ బోను, వెనకాల ఉండేది ఆక్సిపిటల్ బోను, అట్లా ఇక్కడ టెంపోరల్ బోన్స్ చెవుల పైన చెవులకు కరెస్పాండింగ్గా ఉండేటివి. వీటి మధ్యలో సూచర్ లైన్స్ ఉంటాయి. అవి 25 ఏండ్ల వయసులో లోపల పక్కన అవి డిజపేర్ అవుతూ వస్తాయి సూచర్స్. బయట ఉండేటివి క్రమేప ఓల్డేజ్ వరకు కూడా కంటిన్యూ అవుతూ వేరియస్ సూచర్స్ ఒక్కొక్క లైన్లో, దీన్ని బట్టి వయసు చెప్తాం. తర్వాత ఒక మనిషి ఆడ మగ అని చెప్పడానికి ఇక్కడ కన్ను ఇది ఉండదు కదా, దాన్ని బట్టి ఆ పైన ఉండే సూపర్సిలరీ మార్జిన్స్ ఇవి, వాటిని బట్టి అవి రౌండెడ్గా ఉన్నాయా షార్ప్గా ఉండేది అని చెప్తాము. అట్లే ఈ ఐ రౌండ్గా ఉందా స్క్వేర్ షేప్లో ఉంటే మగవాడు, రౌండెడ్గా ఉంటే ఇది, మార్జిన్స్ కూడా మామూలుగా నైస్గా తర్వాత షార్ప్గా ఉంటే ఆడవాళ్ళు, బ్లంట్గా ఉంటే రౌండెడ్గా ఉంటే మగవాడు, ఇట్లా అని చెప్తాం. కానీ ఆ క్యారెక్టర్స్ అంత ఇది కాదు. అట్లా ఇక్కడ మగవాళ్ళలో అయితే కొద్ది పెద్దగా ఉంటుంది, ఆడవాళ్ళలో అయితే మాస్టాయిడ్ ప్రాసెస్ అంటారు. చెవి వెనకాల ఉంటుంది, ఇవి చెవి రంధ్రం ఇక్కడ కింద ఉండేది, అది చెవి రంధ్రం. సో దాని వెనకాల ఈ బోన్ మనం ఇట్లా వెనకాల పెట్టుకుంటే చెయ్యి దాంట్లో అది కనపడుతుంది. అవన్నీ మగవాళ్ళలో ప్రామినెంట్గా ఉంటాయి, ఆడవాళ్ళలో షార్ప్గా ఉంటుంది. తర్వాత ఈ బోన్ చూడండి క్లియర్గా తెలుస్తుంది, ఇది మగవాడిది. ఈ మార్జిన్స్ ఉన్నాయి, బ్లంట్గా ఉండాది, స్క్వేర్ షేప్డ్ ఉండాది, రౌండెడ్ ఉండాది, ప్రామినెంట్గా ఉంది. ఆడవాళ్ళలో అలా ఉండవు, ఇది ఆడవాళ్ళది. ఈ మార్జిన్స్ షార్ప్గా రౌండెడ్గా ఉంటుంది ఇవి. తర్వాత బోన్స్ మగవాడ ఆడవాడ అనేసి కింది దవడ ఇది దొరికితే మగవాళ్ళలో ఇక్కడ ఈ పార్టు స్ట్రైట్గా ఇట్లుంటుంది, ఆడవాళ్ళలో కొద్ది ఏటవాలుగా ఉంటుంది. ఇది స్ట్రైట్గా ఇట్లుంటుంది, వేరేజ్ ఇక్కడ కొద్ది ఏటవాలుగా ఉంటుంది. అట్లే చిన్ చూసినారంటే ఇది కొద్దిగా స్క్వేర్ షేప్ ఉంటుంది మగవాళ్ళలో, ఆడవాళ్ళలో రౌండెడ్గా ఉంటుంది. కానీ అవన్నీ రిలేటివే, అందరిలోనూ అలానే ఉండాలని లేదు. ఈ చిన్న ఇక్కడ
ఆడవాళ్ళలోనేమో ఈ మార్జిన్ రౌండెడ్గా ఉంటుంది, ఇక్కడ కొద్దిగా స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇవి టీత్ అంతా కూడా ఇవేమో 4 ఈ పక్కన ఈ రెండు ఇక్కడుండే ఈ ఫ్రంట్ టీత్ అవి ఏదన్నా కట్ చేయడానికి పనికొస్తుంది. ఇది కూరపన్ను కెనైన్ టీత్, అది చీల్చడానికి. అది పశువుల్లో పొడవుగా ఉంటుంది, ఎందుకంటే కండరాలను చీల్చాలి కాబట్టి. మళ్ళీ ఇవి రెండు కూడా ఇవి మోలార్స్, ఇవి ప్రీ మోలార్స్ అంటారు. ఆ ప్రీ మోలార్స్ చిన్నపిల్లల్లో ఉండవు. చిన్నపిల్లల్లో ఈ దవడ పనులలో కూడా 2 ఉంటాయి, మూడోది ఉండదు. అందుకే ఇది వీటి అప్పీర్ అయ్యే స్టేజ్ని బట్టి ఒక వ్యక్తి యొక్క వయసును చెప్పచ్చు. పాల పనులను బట్టి గర్భస్థ ఇది 5 ఏళ్ళ వరకు చెప్పచ్చు, తర్వాత పోతాయి. తర్వాత వచ్చి ఈ 12 ఏళ్ళ వరకు ఇవన్నీ టీత్ వస్తాయి, ఎక్సెప్ట్ ఈ జ్ఞానదంతం తప్ప. జ్ఞానదంతమేమో 17 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళలో ఎప్పుడైనా అప్పీర్ కావచ్చు, అది దాని వేరియేషను. దీనికి ఈ కస్ప్స్ అంటారు, అంటే దీంట్లోకి 2 ఉంటాయి బైకస్పెడ్, వీటికి 3 కస్ప్స్ ఉంటాయి, 3 కస్ప్స్, ట్రైకస్పెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క మనము ఈ డిఎన్ఏ టెస్ట్కి ఏం చేస్తామంటే ఈ మూలదంతాల్లో కానీ దొరికితే ఒకటి దొరికినా కూడా చాలు, డిఎన్ఏ ప్రొఫైల్ మొత్తం వస్తుంది. మిగతా దాంట్లో ఉంటుంది, కానీ అది చాలా తక్కువ ఉంటుంది, దాన్ని కనుక్కోవటం కొద్ది కష్టమవుతుంది. ఇవన్నీ టీత్. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద పళ్ళకు 2 రూట్లు ఉంటాయి, పై పళ్ళకు 3 రూట్లు ఉంటాయి. ఈ రూట్స్లో ఉండేది డిఎన్ఏ, ఇక్కడ కాదు. పైన రూట్స్, కింద రూట్ ఉంటుంది కదా, వాటిలో ఉంటుంది. ఇవి రూట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దవడ పళ్ళు అయితేనే మనకు డిఎన్ఏ టెస్ట్కు పనికొస్తుంది. ఇవంతా కూడా పాల పన్ను అన్నీ కలిసి మిక్స్డ్ టీత్. ఇది 7 నుంచి 9 సంవత్సరాల లోపల ఇక్కడేమో మొత్తం అంతా పర్మనెంట్ టీత్ ఎరప్ట్ అయినాయి. ఇక్కడ ఈ పళ్ళు తీసుకుంటే రూట్ లోపల టెంపరీ పర్మనెంట్ టూత్ ఉంది, పైన ఉండేది టెంపరీ టూత్. దాంట్లో ఇది మిక్స్డ్ డెంటిషన్ ఉండేది మామూలుగా 7 నుంచి 9 ఏళ్ళు. అన్ని పర్మనెంట్ టూత్లో మొట్టమొదట వచ్చేది ఇది మూలదంతం. దాంట్లో ఫస్ట్ అది వస్తుంది. తర్వాత ఈ మధ్యలో ఉండే ఇన్సిజార్ టీత్, తర్వాత ఒక్కోటే ఇక్కడ ఈ సెకండ్ ప్రీమోలారు అవన్నీ వస్తాయి. సో ఇక్కడ మనకు వీటిని బట్టి పిల్లల ఏజ్ 12 ఏళ్ళ వరకు మనం చెప్పచ్చు. ఈ షోల్డర్ బ్లేడ్స్లో కూడా ఈ అక్రోమియన్ పైన క్యాప్ లాగా అది యునైట్ అయ్యేది 18 ఏళ్ళ వయసులో, అది చెప్పచ్చు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఎక్స్రే కానీ ఈ షోల్డర్ బ్లేడ్ దగ్గర ఈ ఎముక ఆన్ బోన్ అంటాము, దీన్ని హ్యూమరస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో కరెక్ట్గా ఏమంటారో తెలియదు నాకు. దీంట్లో పైన హెడ్కు అప్పర్ ఎండ్లో 3 సెంటర్స్ ఉంటాయి, గ్రేటర్ ట్రొకాంటర్, గ్రేటర్ ట్యూబర్కుల్, లెస్సర్ ట్యూబర్కుల్, హెడ్ అని. హెడ్ అనే దానికి ఫస్ట్ ఇయర్లోన, గ్రేటర్ ట్యూబర్కుల్ అనే దానికి సెకండ్ ఇయర్లోన, లెస్సర్ ట్యూబర్కుల్ అనే దానికి థర్డ్ ఇయర్లోన సెంటర్స్ అప్పీర్ అవుతాయి. సెంటర్ అంటే పర్మనెంట్ బోన్ ఫార్మేషన్, ఒక రెడ్ డాట్గా కనపడుతుంది. ఇంతకు మునుపు చెప్పినాను కదా, ఈ బోన్ ఉంటుంది, అయితే అప్పుడు బోన్లాగా కాకుండా కార్టిలేజ్ అందువల్ల ఇది వంగుతుంది. పిల్లలు పైన మిద్దె మీద నుంచి దూకినా వాళ్ళ కాళ్ళు ఏమీ రావు. అదే ఇప్పుడు నాలాంటి వాడు ఇక్కడి నుంచి చిన్న టేబుల్ నుంచి దూకితే కాళ్ళు ఇరుక్కొని హాస్పిటల్కి వెళ్ళాలి, మీరైతే ఇంకా సైట్ నుంచి దూకగలరు. అది ఎందుకంటే కార్టిలేజ్ ఇంకా కొద్ది ఉంటుంది కాబట్టి అది బెండ్ అవుతుంది. చిన్నపిల్లల్లో బోన్ ఉండదు, బోన్కి బదులు కార్టిలేజ్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ దూకుతారు. సరే, ఇక్కడ ఈ బోన్ డిపాజిషన్, కాల్షియం, అవన్నీ డిపాజిట్ అవుతూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా గ్రోత్ అయినప్పుడు అరౌండ్ 16 ఇయర్స్లో ఇక్కడ మధ్యలో యునైట్ అయింది, ఈ పక్క యునైట్ కాలేదు అప్పర్ ఎండ్. ఈ 3 ముందట చెప్పినాను కదా, హెడ్, గ్రేటర్ ట్యూబర్కుల్, లెస్సర్ ట్యూబర్కుల్ అనేటివి, ఇవి 4 నుంచి 6 సంవత్సరాల మధ్యలో, 6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఒకటిగా ఫామ్ అవుతాయి. అది ఈ అప్పర్ ఎండ్ ఆఫ్ ఈ ఆర్మ్ బోన్తో ఎండ్ అయ్యేది, స్టార్ట్ అయ్యేది 16 సంవత్సరాల కాలంలో అవుతుంది.
మళ్ళీ 18 నుంచి 19 సంవత్సరాల్లో అది యూనియన్ కంప్లీట్ అవుతుంది. సో దీంట్లో ఇంకా 18 కాలేదు, అందులోనే కంప్లీట్ అయ్యేది మొదట మధ్యలో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మధ్యలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దీన్ని బట్టి మేము కొద్దిగా ఏజ్ చెప్తూ ఉంటాం. ఇవి చూడండి రిస్ట్ బోన్స్, ఇక్కడ కింద దీనికి కింద బోన్ లేదు, అల్నాకు రేడియస్ అంటే తంబు బోనుకు ఉండే దాంట్లో ఒక పెద్ద గ్యాప్ ఏజ్ ఇరుగొట్టినట్టు ఉంది, అది ఇరిగిపోలేదు, కార్టిలేజ్ ఉంటుంది. అట్లే ఇక్కడ ఫస్ట్ మెటాకార్పల్ అంటారు, దానికి రిస్ట్ వైపున పైన అది బేస్, అది సపరేట్గా ఉంది. తక్కిన 4టికి హెడ్స్ అంటారు, వాటివి సపరేట్గా ఉంది, ఇక్కడ గ్యాప్ కనపడుతుంది, అంటే అక్కడ ఇంకా కార్టిలేజ్ ఉంది, బోన్ ఫార్మేషన్ కాలేదు. ఇవేమో కార్పల్ బోన్స్, అవి రిస్ట్, ఇది అరౌండ్ 14, అది ఇక్కడ ఇంకా ఇవన్నీ రాలేదు కాబట్టి 12 ఇయర్స్ కంటే లోపల వాళ్ళవి. ఇక్కడ 8 బోన్స్ లేవు. సో ఇక్కడ బోన్స్ అన్నీ ఇట్లా కనపడుతున్నాయి. ఇప్పుడు మనకు ఇవి వచ్చేసి చేతికి ఫస్ట్ మెటాకార్పల్కు బేస్, తర్వాత రిమైనింగ్ మెటాకార్పల్స్కి హెడ్స్ యునైట్ కావడానికి 15 to 16 ఇయర్స్లో అయిపోయి కంప్లీట్ ఎముక తయారవుతుంది. ఇవి వేళ్ళవి అంటే ఇక్కడ అరచేతులు ఉండేటివి, ఇవి కూడా అంతే, ఇక్కడ ప్యాలెంజెస్ అంటారు వేళ్ళవి, అవి కూడా అంతే, అదే మరి అపేర్ అయ్యేటప్పుడు 3 ఏళ్ళప్పుడు డాట్గా, యూనియన్ అయిపోయేటప్పుడు 15 to 16 ఇయర్స్ మధ్యలో. ఇవేమో యూనియన్ కావడానికి 17 to 18 ఇయర్స్ మధ్యలో అవుతుంది. ఇది ముందు దీనిది లేట్గా అపీర్ అవుతుంది, అపీర్ అయిన తర్వాత అర్లీగా యునైట్ అవుతుంది ఈ అల్నార్ బోను. అదిగోండి ఇక్కడ ఇంకా క్లియర్గా కనపడుతుంది. ఇవి ఇంకొద్ది పెద్ద వ్యక్తివి ఇంత మునుపు వాటికంటే. ఇక్కడ చూడండి, ఇంత మునుపు దాంట్లో ఇది లేనే లేదు అసలు, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి, ఇవి కూడా పెద్దగా అయినాయి, గ్యాప్ తగ్గింది, వీటిలో మధ్యలో వైట్గా ఉందంటే యూనియన్ స్టార్ట్ అయిందని అర్థం. ఇది 14 సంవత్సరాల వయసు వ్యక్తి ఉంటుంది సాధారణంగా. ఇక ఇది మొత్తం